హలో, నేను మీ డాక్టర్ సునీత అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ స్కార్స్. స్కార్స్ అంటే మచ్చలు. స్కార్స్ చాలా రీజన్స్ వల్ల ఫామ్ అవుతాయి బాడీ మీద. ఒక్కొక్కసారి పడిపోయిన దెబ్బల వల్ల కానీ, లేకపోతే కొన్ని బర్న్స్ వల్ల కానీ, లేకపోతే ప్రీవియస్ సర్జరీస్ వల్ల కానీ. ఓకే, సో ఈ స్కార్స్ ఉండడం వల్ల చాలా సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు చాలా మంది, ఆర్ చాలా సెల్ఫ్ కాన్షియస్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఆ స్కార్స్కి బెటర్ అవ్వడానికి, లేకపోతే అవి కంప్లీట్గా పోగొట్టుకోవడం కోసం అని చెప్పి మా హెల్ప్ కోసం వస్తూ ఉంటారు. సో ఏదైనా ఇంజరీ అయినాక కానీ, లేకపోతే ఏదైనా సర్జరీ అయినాక కానీ రిజల్ట్ అయిన స్కార్ కోసం సే ఒక 2 నెలల టైంలో వచ్చారనుకోండి మా దగ్గరికి, ఆర్ ఇన్ఫ్యాక్ట్ మా దగ్గరే స్కార్ ట్రీట్మెంట్ ఆర్ వేరే సర్జరీ అయిన స్కార్ కోసం మా ఓన్ పేషెంట్స్ కూడా మేము అడ్వైస్ చేసేది ఏంటి అంటే, ఇనీషియల్లీ స్కార్ మేనేజ్మెంట్ క్రీమ్స్ కొన్ని ఉంటాయి. అవి సిలికాన్ బేస్డ్ కొన్ని ఉంటాయి, కొన్ని హెపారిన్ బేస్డ్ ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే మనకి ఆ స్కార్ అనేది దాని బాడీ రీమోడలింగ్లో అవి కొంచెం ఎయిడ్ చేస్తాయి. దానివల్ల స్కారింగ్ బెటర్గా ఉంటుంది. అది అప్లై చేయడం స్టార్ట్ చేసినాక డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు చాలా మంది పేషెంట్స్ అని చెప్తారు కూడా. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అడ్వైస్ చేస్తాము అంటే, ఒక్కొక్కసారి ఎక్కువ ఓవర్ రియాక్టింగ్గా బాగా రెడ్గా ఉండి ఇచ్చి స్కార్స్ ఆర్ అలా రేజ్డ్గా అవుతున్నాయి అంటే హైపర్ట్రోఫీ. కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి హైపర్ట్రోఫిక్ స్కార్స్ ఆర్ కీలాయిడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే ఒక్కొక్కసారి మైల్డ్ స్టీరాయిడ్ బేస్డ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి స్కార్లోకి ఇస్తే కూడా ఆ రియాక్షన్ అనేది సెటిల్ అయ్యి స్కార్ కూడా సెటిల్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అవి డోసెస్ డిపెండ్స్, ఆ స్కార్ బిహేవియర్ని బట్టి 1 నుంచి 6 డోసుల వరకు కూడా ఇస్తూ ఉంటాము, విత్ గ్యాప్ ఆఫ్ 3 to 4 weeks in between the doses. And also some people we also advised silicone tapes అంటాం. సో సిలికాన్ జెల్ షీట్స్ అలాంటివి, అంటే స్కార్ పైన అతికిస్తే కూడా అవి రేజ్డ్గా అవ్వకుండా ఉంటాయి. ఇవి ఏంటంటే జనరలైజ్డ్గా అందరికీ అన్ని అవసరం పడవు. చాలా మందికి జస్ట్ స్కార్ క్రీమ్ వాడితే కూడా బెటర్ అవుతుంది స్కార్. కానీ డిపెండింగ్ ఆన్ ద బాడీ టెండెన్సీ, వాళ్ళ స్కారింగ్ టెండెన్సీని బట్టి సజెషన్స్ అంటూ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ దీస్ ఇంజెక్షన్స్ అండ్ స్కార్ టేప్, సిలికాన్ జెల్ షీట్స్ ఆర్ ఈ ఆయింట్మెంట్స్, ఇవన్నీ ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేస్తాము. లేదు ఇంకా వేరే రకంగా కూడా అడ్రస్ చేయాలి అని అవసరం అనిపిస్తే అప్పుడు కొన్ని టెక్నాలజీస్ కూడా వాడతాము. అవేంటి అంటే లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ మైక్రో నీడ్లింగ్ ట్రీట్మెంట్స్. లేజర్ అనేది యూజువలీ కార్బన్ డైఆక్సైడ్ లేజర్, CO2 లేజర్ వాడతాము. లేజర్ వాడినా, మైక్రో నీడ్లింగ్ వాడినా, ఈ టెక్నాలజీస్ అన్ని చేసేది ఏంటి అంటే ఆ స్కార్ తాలూకు కొల్లాజన్ రీమోడలింగ్లో అవి అసిస్ట్ చేసి బెటర్గా రీమోడల్ అయ్యి ఆ స్కార్ సెటిల్ అవ్వడానికి అండ్ లెస్ ఏమంటారు ఎక్కువగా కనిపించకుండా అది సెటిల్ డౌన్ అయ్యి ఫ్లాటన్ అవుట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో నేను ఎమ్మెచ్యూర్ స్కార్స్ గురించి మాట్లాడాను కదా. సమ్ టైమ్స్ మెచ్యూర్ స్కార్స్ అంటే ఇంజరీ కానీ సర్జరీ కానీ అయిన లేటర్ 1 year తర్వాత వచ్చినప్పుడు అండ్ ఆ స్కార్ అనేది బాగోకపోతే స్ట్రైట్ అవే స్కార్ రివిజన్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. స్కార్ రివిజన్ సర్జరీ అంటే స్కార్ చూడంగానే మాకు అర్థమవుతుంది ఈ స్కార్కి మళ్ళీ రివైజ్ చేసి, అంటే సర్జికల్లీ దాన్ని రిమూవ్ చేసి చేస్తేనే బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటే, ఆ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ మనం చేయకుండా డైరెక్ట్గా స్కార్ రివిజన్ సర్జరీ చేస్తాం. స్కార్ రివిజన్ సర్జరీలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేర్ విల్ బి అ డౌన్ టైం అంటే బికాజ్ ఇది మళ్ళీ సర్జరీ, మళ్ళీ అది రిమూవ్ చేసి సూచర్స్ వేస్తాం. సో కుట్లిప్పేర్ ఒక 7 daysకి అలాగా సూచర్ రిమూవల్ చేస్తాము. దాని తర్వాత అక్కడ నుంచి ఆ స్కార్ రికవరీ స్టార్ట్ అవుతుంది. సో ఈ స్కార్ రివిజన్ సర్జరీ తాలూకు రిజల్ట్ మనం చూడడానికి మినిమం 6 months వెయిట్ చేయాలి. అంటే 1 నెల రోజులకి చాలా ఎక్కువగా కనిపించవచ్చు, 2 నెలలకి. బట్ పేషెన్స్ ఇస్ ద కీ. Have to be patient to see the final result of the scar revision surgery, which is again at 6 months to 1 year. So ఏదైనా స్కార్ రివిజన్ కోసం కానీ, స్కార్ బెటర్మెంట్ కోసం కానీ మీరు డాక్టర్ని, మీ ప్లాస్టిక్ సర్జన్ని అప్రోచ్ అయినప్పుడు 1-2 మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఒకటి, మీకు ఏం ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎంత మీరు అది బెటర్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంకోటి, మీ సర్జన్ని కూడా మీరు అడిగి తెలుసుకోవాల్సింది ఎంత బెటర్ అవుతుంది, ఎంత పాసిబిలిటీ ఉంది అనేది తెలుసుకుని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. అండ్ మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, స్కార్స్ అనేవి కంప్లీట్గా పోవడం అనేది జరగదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది జరగదు. అవి ఓన్లీ బెటర్ అవుతాయి. ఆ బెటర్ అవడం కోసం యూ షుడ్ చూజ్ యువర్ డాక్టర్
wisely and get the best result out of the treatment.